10th క్లాస్ లో సూపర్ మార్క్స్ సాధించినటువంటి ఎంత అనుకుంటున్నారు 596. ఎన్ని గంటలు చదువుతావు అమ్మా రోజుకి? నేను స్కూల్కి వచ్చిన తర్వాత దొరరాజు గారు ఏంటండి మీరు అలా మంచి పనులు చేస్తూనే ఉంటారా? 10వ తరగతి అనేటువంటి జీవితంలో అంటే స్టేట్కి అంతా కూడా నువ్వే ఇప్పుడు పోపమ్మ అంటే చదువుకున్న దొరరాజు గారి గురించి మనందరికీ తెలుసు. వారు కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి, మిషన్ 10th క్లాస్ అని చెప్పి. సో దాదాపు 2 రాష్ట్రాల్లో కలిపి 11 లక్షల మంది 10th క్లాస్ ఎగ్జామ్కి అపీర్ అవుతుంటారు. వాళ్ళకి ఒక దశ దిశ ఉద్దేశము ఒక లక్ష్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మిషన్ 10th క్లాస్. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆలివ్ మిఠాయి షాప్ అందరికీ తెలుసు కదా, నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగే ఆ సంస్థ చైర్మన్ దొరరాజు గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన మంచి మనసు గురించి ఇంకా చాలా బాగా తెలుసు. వారు కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి, మిషన్ 10th క్లాస్ అని చెప్పి. నాకు వినగానే ఎంతో సంబరం అనిపించింది. ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి కదా ఈ సమాజంలో అని. అందుకు నిదర్శనంగా మనకు తెలుసు ఎలాంటి కార్యక్రమాలతో మన ముందుకు వస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి, చిన్న చిన్న కాంపిటీషన్స్ తోటి అందరి మనసులు గెలుచుకుంటున్నారు వారు. అటు యంగర్ జనరేషన్ అలాగే పెద్దవాళ్ళు కూడా అందరినీ కలగలిపి అనమాట. అయితే ఇవాళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ మిషన్ 10th క్లాస్ ఏదైతే ఉందో టాపర్ గా నిలిచిన వాళ్ళు, ప్రత్యేకించి హయ్యర్ మార్క్స్ సాధించిన వాళ్ళు 10th క్లాస్ లో, వారికి ఒక ప్రత్యేకమైన సన్మానం, దాంతో పాటుగా ఒక చిన్న బహుమతి కూడా ఇస్తున్నారు దొరరాజు గారు. అందుకే మరొకసారి వారిని ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలివ్ మిఠాయి షాప్ చైర్మన్ దొరరాజు గారు. అలాగే 10th క్లాస్ లో సూపర్ మార్క్స్ సాధించినటువంటి ఎంత అనుకుంటున్నారు 596. 600కి 596 మార్కులు అంటే అది మామూలు విషయం కాదు. ఎంత చక్కగా చదువుతుందో బంగారు తల్లి. మరి పేరెంట్స్ తో పాటు ఇక్కడికి వచ్చేసింది. మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం సార్. నమస్కారం. అంచిత తన పేరు, వారి పేరెంట్స్ తో పాటు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఫస్ట్ తనతోనే మాట్లాడాలనిపించేస్తుంది నాకు. ఎన్ని గంటలు చదువుతావమ్మా రోజుకి? నేను స్కూల్కి వచ్చిన తర్వాత చెప్పినవన్నీ రివైజ్ చేసుకొని స్ట్రెస్ లేకుండా భయం లేకుండా మంచిగా చదువుకున్నాను. ఎన్ని అవర్స్? నేను రాత్రి 10:30 అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకున్నాను. సో ఓవరాల్ గా ఒక 20 గంటలు చదువుతావా? స్కూల్లోనే చాలా టైం ఉంటారు మేడం. అవును, ఆబ్వియస్లీ 8 అవర్స్ 7 to 7:30 అట్లా అక్కడే. రాత్రి అక్కడ స్టడీ అవర్స్ కూడా ఉంటాయి కదా, 10th అనగానే కొంచెం మనకి అది ఉంటుంది కాబట్టి. రైట్. సో మొత్తానికి ఒక 18 గంటలు చదువుతావు అంతేనా? మిగతా టైంలో రెస్ట్ తీసుకుంటావు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా బాగా చదివావు, చదువుల సరస్వతి నువ్వు, అదైతే అర్థమవుతుంది. ఇట్లాగే బాగా చదువుకోవాలి. అండ్ పేరెంట్స్ గా మీ పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మీకు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాం పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. రైట్. ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశం తెలుసుకుందాం. దొరరాజు గారు ఏంటండి మీరు అలా మంచి పనులు చేస్తూనే ఉంటారా? ఏదో ఒకటి ఎంకరేజ్మెంట్. 10వ తరగతి అనేటువంటి జీవితంలో మొట్టమొదటి సీరియస్ గా రాసే ఎగ్జామ్ అండి. అవును. ఎందుకంటే 8th నుంచి 9th ఆటోమేటిక్ వెళ్ళిపోతాం, 9th నుంచి 10th ఆటోమేటిక్ వెళ్ళిపోతాం, 2 నుంచి 3కి ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. బట్ 10th నుంచి ఇంటర్మీడియట్ ఆటోమేటిక్ వెళ్ళలే. అది ఒక పబ్లిక్ ఎగ్జామ్. సో జీవితంలో అంటే స్టూడెంట్ లైఫ్ అనేది మొదలు పెట్టినప్పుడు ఒక LKG UKG అంటే దాదాపు 10th క్లాస్కి వచ్చేసి దాదాపు ఒక 13 సంవత్సరాల పాటు ఆటోమేటిక్గా పాస్ అవుతూ వస్తాం. కానీ 10th క్లాస్ అనేది మాత్రం తప్పనిసరిగా సీరియస్గా ఫేస్ చేయాల్సిన ఎగ్జామ్. అండ్ 10th క్లాస్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక మొట్టమొదటి మైలురాయి. అంటే ఆ తర్వాత అతను డాక్టర్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇంజనీర్ అవ్వచ్చు, తర్వాత IAS అవ్వచ్చు, IPS అవ్వచ్చు. బట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది జీవితకాలం అతను కొలవడానికి ఒక కొలమానంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మోరెవర్ ఈ 10th క్లాస్లో గనక అతను సక్సెస్ అనేది సాధించగలిగితే జీవితకాలం ఆ సక్సెస్ అనేది అతనికి ఒక కెటలిస్ట్గా పనిచేస్తుంది. 10thలో గనక సరైన విజయాన్ని సాధించలేకపోతే అది వెంటాడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 10thలో కనుక బాగా మంచి మార్కులు సంపాదించేస్తే ఆటోమేటిక్గా ఆ కిరీటాన్ని అతను కింద పెట్టడానికి ఇష్టపడ్డాడు. 10th క్లాస్లో ఒక స్కూల్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, అదొక కిరీటం.
అలాగే టౌన్ ఫస్ట్ వచ్చింది అనుకోండి అదొక కిరీటం, అలాగే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందని అదొక కిరీటం, అదే స్టేట్ ఫస్ట్ వస్తే అది పెద్ద కిరీటం. ఒక్కసారి ఇమేజ్కి అలవాటు పడితే డెఫినెట్ గా నెక్స్ట్ నుంచి ఆ ఇమేజ్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి 10th మీద మేము దృష్టి పెట్టాము. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి అసలు? అంటే ఈ మిషన్ 10th క్లాస్ గురించి ముందు మీకు చెప్పబోయే ముందు మేము చేస్తున్న యాక్టివిటీ అనేది మీకు వివరించాలండి. ఆలివ్ మిఠాయి గత 14 సంవత్సరాలుగా మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్స్లో టౌన్ ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి ₹1,00,000 ప్రకటించడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తూ వచ్చాం. అలాగే ఈచ్ స్కూల్ టాపర్కి, అంటే 18 స్కూల్స్ ఉన్నాయనుకోండి, 18 స్కూల్స్కి ఈచ్ టాపర్కి 10,000 ఇస్తూ వచ్చాం. సో టౌన్ టాపర్కి ₹1,00,000, ఈ వీళ్ళకి స్కూల్ టాపర్కి 10,000. వీళ్ళలో ఎవరైతే టౌన్ టాపర్ వస్తారో వాళ్ళని ఎవ్రీ ఇయర్ విత్ ఫ్యామిలీ, అంటే పాపా బాబు ప్లస్ వాళ్ళ ఫాదరు మదరు ని ఫ్లైట్ లో తీసుకొస్తాం. ఇది 14 ఏళ్ళుగా జరుగుతుంది. ఎక్కడి నుంచి? విజయవాడ గన్నవరం నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కి ఆ పిల్లలకి ఫెలిసిటేషన్ చేసి, అలాగే మిగతా స్కూల్ టాపర్స్ అందరినీ మామూలుగా ట్రైన్ లో తీసుకొస్తాం. వీళ్ళందరికీ హైదరాబాద్ నగరంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చూపిస్తాం. పెద్ద ప్రముఖ కంపెనీలన్నీ తీసుకెళ్ళి చూపించి ఐఎస్బిలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో భోజనం పెట్టి వాళ్ళ క్యాష్ రివార్డులు ఇచ్చి వెనక్కి పంపిస్తాం. ఇది ఒక 14 ఏళ్ళుగా జరుగుతుంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు గత 4 సంవత్సరాలుగా మన కూకట్పల్లిలో నియోజకవర్గంలో ఉన్న 14 స్కూల్స్ లో మిషన్ 10th క్లాస్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఎవరైతే నియోజకవర్గంలో 10/10 వస్తుందో వాళ్ళకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తూ వచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ మార్క్స్ వచ్చినాయి. సో నియోజకవర్గం టాపర్ ఎవరు వస్తే వాళ్ళకి ₹1,00,000 క్యాష్ రివార్డ్. అలాగే 14 స్కూళ్ళల్లో కూడా ఆ పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ బాగా చదివే వాళ్ళని ఒక బస్సు పెట్టి ఊర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ తిప్పాం. దీనివల్ల ఒక మంచి ఎయిమ్ పెరిగింది. ఎందుకు అక్కడికి తీసుకువెళ్ళడానికి రీజన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు చూపిస్తే మనం బాగా చదువుకుంటే ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు అని ఒక ఆశ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. అమ్మ చదువుకోవడం వల్ల ఇంత మంచి జాబ్లు వస్తాయి, ఇంత మంచి కెరీర్ ఉంటుంది అని చూపించడానికే తీసుకెళ్తాం. అదృష్టం ఏంటంటే ఈసారి కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక పాప, మూసాపేటలో పాప ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనమాట. గవర్నమెంట్ స్కూల్స్ లో ఫస్ట్ వచ్చింది. ఆ పాప ఫోన్ చేసి మాట్లాడింది నాతో. మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్, ఆ టీచర్ నాతో మాట్లాడింది ఏంటంటే, మీరు తీసుకెళ్ళిన ప్రోగ్రామ్ ద్వారా, అంటే మనం తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీ చూపించాం కదా మేడం, ఆ చూపించిన కంపెనీలో ఆ ప్రోగ్రామ్ లో ఇన్స్పైర్ అయ్యి ఆ పాప చదివి ఈ రోజున నియోజకవర్గం ఫస్ట్ వచ్చింది. ఆ అమ్మాయికి ₹1,00,000 ఇస్తున్నాం కూకట్పల్లి పాపకి. సో ఇదంతా చేస్తున్నప్పుడు మాకు ఈ సంవత్సరం అనిపించింది, ఇట్లా కాదు, 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రివార్డులు ఇవ్వడమే కాదు, 10th క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి ఒక సలహా ఇవ్వాలి, ఒక సూచన ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. అదే మిషన్ 10th క్లాస్. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న 10వ తరగతి విద్యార్థికి కూడా, అలాగే ఒక పక్కన శ్రీకాకుళంలో ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు, లేకపోతే ఇటు పక్కన ఆదిలాబాద్ లో ఎక్కడో పల్లెటూరు గ్రామంలో ఉన్నారు, వాళ్ళకి సరైన గైడెన్స్ దొరకదు. అంటే ఎవరో తెలిసిన ఒక సలహా అడుగుతాడు, వాడు తెలుసో తెలియక ఏదో సలహా చెప్తాడు. అట్లా కాకుండా వాళ్ళకి కూడా ఒక మెరుగైన సలహా ఇవ్వాలి, విలువైన సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మిషన్ 10th క్లాస్ అని పెట్టాం. దీంట్లో ఏంటంటే, ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి జూమ్లో వచ్చి కూర్చుంటే ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి అత్యంత గొప్ప విద్యావంతుల్ని, సైంటిస్టుల్ని, డాక్టర్లని, సైక్రియాటిస్టుల్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ అడ్వైజ్ ఇస్తాం. ఎలా చదువుకోవాలి, ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలి, మానసికంగా ఎలా సిద్ధం ఉండాలి, తల్లిదండ్రులకి
తర్వాత పేరెంట్స్ కి ఉండాల్సిన రిలేషన్ ఏంటి, తల్లిదండ్రులు పేరెంట్స్ తో పాటు టీచర్ కి స్టూడెంట్ కి ఉండాల్సిన రిలేషన్ ఏంటి, ఇలా అనేక అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమమే మిషన్ 10th క్లాస్. సో ఆ మిషన్ 10th క్లాస్ ప్రమోషన్ లో భాగంగా ఈసారి మేము స్టేట్ టాపర్లో 2 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్ ఒక పాప వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 600కి 600 ఒక పాప సాధించింది. ఆ పాపను తీసుకొచ్చి మీ స్టూడియోలోనే సన్మానం చేశాం. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో టాపర్ని తీసుకొచ్చి ఇక్కడే ఫెలిసిటేషన్ చేశాం. ఈ రోజున ఈ పాప మన తెలంగాణలో స్కూల్ టాపర్, అదే స్టేట్ టాపర్, ఆ పాపను తీసుకొచ్చి మాట్లాడించడం, ఆవిడని ఫెలిసిటేట్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. అంటే వచ్చిన దగ్గర నుంచి పాపను నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంచిత తన పేరు చాలా వెరైటీగా ఉందమ్మా, కొత్తగా విన్నాం కదా సార్. కొత్తగా విన్నాము. కామారెడ్డిలో ఉంది. కామారెడ్డినా పక్కన ఎక్కడన్నా ఊరా? కామారెడ్డి ఊరే. ఓకే. వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ మదర్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక సిటీలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఒక విలేజ్ నుంచి వచ్చి ఆ ప్రైజ్ సాధించడం అంటే చాలా గర్వంగా ఉందమ్మా. అలాగే నిజామాబాద్, మీ పక్క డిస్ట్రిక్ట్ అనుకుంటా, నిజామాబాద్ నుంచి కూడా ఒక పాపకి 596 మార్క్స్ వచ్చినాయి. ఈ పాపకి 596, తెలంగాణ స్టేట్ టాపర్. ఈవిడికి రావటం అనేది చాలా హ్యాపీ అయింది. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మేము ఎదురు చూస్తున్నాం, ఎవరితో మనం మాట్లాడాలి అని. చాలా సంతోషం అమ్మ మీకు రావటం. రైట్, వారితో కూడా మాట్లాడదాం. ముందుగా అమ్మగారు మీ పేరండి? కీర్తన. మీ పేరు సార్? శశికుమార్ గారు. హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాము. మీరు ఏం చేస్తారండి? నేను హౌస్ వైఫ్. మీరండి? ఓకే, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఓకే, సో ఎలా చదివేది మీ అమ్మాయి ఇంత టాప్ రావడానికి? 596 స్టేట్ టాపర్ అంటే అది మామూలు విషయం కాదు. మామూలుగా ఓకే, స్కూల్ టాపర్ అంటేనే అది చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటిది ఒక రాష్ట్రంలోనే నువ్వు అంత మంచి మార్కులు సాధించావంటే ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్పు, ఎలా అనిపించింది మార్క్స్ చూసుకోగానే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? 590 అబోవ్ అని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, 590 అబోవ్ అనుకున్నాం. పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చారు, స్కూల్లో టీచర్స్ అంతా ఎంకరేజ్ చేశారు. ఓకే, నేను హార్డ్ వర్క్ చేసా, సో ఎక్స్పెక్ట్ చేసా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా రిజల్ట్ చూసి. సో 590 అబోవ్ అనుకున్నావు, అబోవ్ వచ్చాయి. 596 స్టేట్ టాపర్ గా ఉన్నావు. చదివేటప్పుడు ఎలా అనిపించిందండి? ఇప్పుడు మామూలుగా పిల్లలకి ఆ ఫియర్ ఉంటుంది, ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటుంది. సంవత్సరం అంతా ఎంత బాగా చదివినా ఆ ఎగ్జామ్ టైంలో చాలా ఇదవుతుంది. మరి తనకు అలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చాలా, అంటే టైం మెయింటెనెన్స్, ఇట్లా టైం కి ఇట్లా టెన్షన్ పడడం ఇట్లా కాలం అంటే మేము బాగా ఎంకరేజ్ చేసేదాన్ని. ఏం కాదు, సపోర్ట్ చేసేదాన్ని. నువ్వు కూల్ గా చదువు, ఏం కాదు, వస్తాయి, అట్లా చేసేదాన్ని. ఇంకా టైం టు టైం. రాత్రిలో ఉండేది, అంటే హెల్త్ పాడవుతుంది, హెల్త్ కూడా చూసుకోవాలి, అట్లా అది చెప్పేవాళ్ళు. అంటే ఫస్ట్ నుండి స్కూల్ టాపరే, ఫస్ట్ నుండి చాలా తనే చదువుకుంటుంది. మేము పెద్ద ఏం చేయము. కాకపోతే ఎగ్జామ్స్ టైంలో కొంచెం ప్రెషర్ గా ఫీల్ అయింది. ఆబ్వియస్లీ ఉంటుంది ఆ ప్రెషర్ అనేది. అందులో ఎలా రాస్తాము, ఎలా రాస్తాము. ఎగ్జామ్స్ టైంలో 3:30 కూడా లేచేది. మామూలుగా నీ డైలీ రొటీన్ చెప్పు. మామూలప్పుడు 5:30. గుడ్, మంచి అలవాటే అది. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఖచ్చితంగా ఇవి మంచి అలవాట్లే కదా. సినిమాలు అలాంటివి ఏమన్నా చూస్తావా? అవే చదువే కదా. దానికే ఉండాలి, అన్నీ ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్ లో అన్ని అవసరమే. ఏం ఎక్కువ చూస్తావు ఫోన్ లో? అంటే నార్మల్ గా డౌట్స్ ఉంటాయి, మనం అవి సర్చ్ చేసుకుంటాం. ఓ వెరీ గుడ్. టెక్నాలజీని మామూలుగా అది అసలు మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంది అంటే కామన్గా ఆమె చేసేసుకుంటది, ఫ్రీ టైంలోనే చూస్తుంది, ఎక్కువ టైం కూడా చూడదు. సాధారణంగా చెప్తూ ఉంటాం కదా, టెక్నాలజీ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మనం ఏది తీసుకుంటే అది అన్నట్టుగా. ఇప్పుడు అంచిత మంచిని తీసుకుంది అందులో. టెక్నాలజీ ఏవైతే ఇప్పుడు అప్డేట్స్ కోసం మాత్రమే నువ్వు ఫోన్ యూజ్ చేసేదానివి. రైట్, ఇది ఒక మంచి మెసేజ్ ఇప్పటి వాళ్ళకి. 596 మార్కులు అందరికీ రావాలంటే ఏం చేయాలి చెప్పు? చదువుకునేటప్పుడు లైక్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం అని అనుకొని నేర్చుకోవాలి. లైక్ మార్క్స్ కోసం కాకుండా ఏదో మంచి నేర్చుకుంటున్నాం అండ్ స్ట్రెస్ ఫ్రీగా, ఇట్లా మొత్తం మీద భారం పెట్టుకొని అట్లా నేర్చుకోకుండా మంచి ఎన్విరాన్మెంట్ లో
అందరు సపోర్ట్ తోటి చదువుకోవాలి. సో అలా చదివితే డెఫినెట్ గా నీలాగే మంచి మార్కులు వస్తాయి అందరికి, అంతేనా? మీకు ఏమనిపించిందండి మార్క్స్ అవి చూసి? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే ప్రతిరోజు ఎగ్జామ్ రాసిన డాడీ ఒక మార్క్ డౌట్ వస్తుంది అండ్ ఫీల్ కాక నాన్న ఒక మార్క్తో ప్రాబ్లం కాదు, ఫీల్ కాక మళ్ళీ మా తెల్లారే 100/100 వస్తాయి డాడీ, ఒక మార్క్తో దాన్ని ఫీలింగ్గా చూసుకోక నెక్స్ట్ ఎగ్జామ్ కోసము దాన్ని ఈ రోజుకి క్లోజ్ చేసే ఆ విధంగా చెప్తుంటే డాడీ. క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు నెక్స్ట్ ఎగ్జామ్ కి. చాలా హ్యాపీగా ఉందండి. మా అమ్మాయితో మాకు అంటే సొసైటీలో గుర్తింపు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. మామూలు గుర్తింపు కాదండి, స్టేట్ ఫస్ట్ అంటే అది మామూలు విషయం కాదు కదా, చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరానికి స్టేట్ లో హీరో హీరోయిన్ మీరే. అంతే కదా. సో వెరీ హ్యాపీ మూమెంట్ ఇది, నిజంగా అందరికీ హ్యాపీనే ఇలా మార్కులు రావడం అనేది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? మ్యాథ్స్. అమ్మా నువ్వు మామూలు చదువులు తల్లివి కాదమ్మా, మ్యాథమెటిక్స్ ఇష్టమా నీకు? సూపర్. ఎన్ని వచ్చాయి మ్యాథ్స్ లో? 100. ఓకే. నీకు ఎక్కడ మరి 4 మార్క్స్ ఎక్కడ తగ్గాయి? హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్. ఓకే, 2 మొత్తం ఈ 3లో తగ్గాయి అనమాట. ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఏం కాదు. ఇంకా అయిపోయింది కదా, మార్క్స్ అయితే వచ్చేసాయి, స్టేట్ టాపర్ గా ఉన్నావు. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్, ఏమనుకుంటున్నావు? ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కోర్స్ తీసుకున్నా. ఓకే. ఇప్పుడు నాకు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ లో సీట్ రావాలని నా మెయిన్ ఏం. ఇప్పుడు తర్వాత ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నా. అలా స్థిరపడాలని అనుకుంటున్నావు. ఎస్, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఎందుకంటే ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉన్నారు, ఇలా మన ప్రతిభని మన టాలెంట్ ని గుర్తించే ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారు, దొర్రాజు గారు లాంటి వాళ్ళు కదా. హ్యాపీ. సార్ ఏం చెప్తారు? ఆ పాప యొక్క చదివిన విధానాన్ని మరింత వివరంగా గనక నువ్వు చెప్పగలిగితే అమ్మా, నీ ఇంటర్వ్యూ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థులందరూ చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. రాబోయే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసి సిద్ధమవుతున్న వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు, ఎలా షెడ్యూల్ చేసుకున్నావు, ఎలా నీ దైనందిన చర్య ఉండేది, అలాగే లాంగ్ ప్లానింగ్ ఎలా చేసుకున్నావు అనేది మొత్తం నువ్వు ఎంత ఎలాబరేట్గా చెప్పగలిగితే అంత మంచిది. ఓకేనా? అర్థమైందిగా చెప్పింది. సో నువ్వు ఫస్ట్ అసలు సబ్జెక్ట్ని ఎలా తీసుకునేదానివి, ఎలా స్టార్ట్ చేసేదానివి, రివిజన్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు ఒక రోజు మనకు ఒక లెసన్ చెప్తారు స్కూల్లో, అది వింటావు, నువ్వు విన్న తర్వాత దాని రివిజన్ ఎలా చేసేదానివి, ఎలా గుర్తుపెట్టుకునేదానివి, నెక్స్ట్ చదివినప్పుడు ఎలా ఒక్కొక్కటి ఎలా ప్లానింగ్ చేసుకునేదానివో చెప్పు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇయర్ స్టార్టింగ్ నుంచి సిలబస్ స్టార్ట్ చేసినప్పటికించి డైలీ చెప్పే టాపిక్స్ ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాతనే రివైజ్ చేసుకున్నా. రివిజన్ తర్వాత ఇట్లా నాకు కొంచెం హార్డ్ ఉండే టాపిక్స్ అట్లాంటివి నేను టెక్స్ట్ బుక్సే చదివిన, మాక్సిమం టెక్స్ట్ బుక్స్ నే యూజ్ చేసా. ఇంకా ప్రాక్టీస్ కంటిన్యూస్ గా రివిజన్ చేస్తేనే గుర్తుండేటివి. అండ్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ అవుతుండే, లైక్ ఎగ్జామ్స్ రాస్తే పర్ఫెక్షన్ వచ్చింది. వీక్లీ టెస్ట్లు ఉండేవి మీకు? ఓకే. నెక్స్ట్ ఎలా? అండ్ మాకు 10th ఎగ్జామ్స్ కి 1 month ముందు లైక్ ప్రీ ఫైనల్స్ అండ్ మా స్కూల్లో స్పెల్స్ అని పెడతారు. 4 ఎగ్జామ్స్ ఉంటాయి. వాటి వల్ల లైక్ సిలబస్ ని 4 parts లాగా డివైడ్ చేసి పెడతారు. సో మాకు టైం బాగా దొరికేది. లైక్ మాకు తక్కువ క్లారిటీ ఉన్న కాన్సెప్ట్ బాగా చదువుకోవడానికి స్పెల్స్ మస్తు యూజ్ అయినాయి. ఓకే. సో ఇప్పుడు కామన్ గా చదివే వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తావా? ఇప్పుడు వచ్చే 10th పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది అకాడమిక్ ఇయర్, 9th అయిపోగానే వాళ్ళకి స్టార్ట్ చేసేస్తారు ఇప్పుడు. సో ఎలా అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకో? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది, ఫస్ట్ ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ చెప్పేస్తారు కదా 10th లో. సో అలా నువ్వు ఏది స్టార్ట్ చేసావు మ్యాథమెటిక్స్ కి సంబంధించి? నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇప్పుడు మాక్సిమం అన్ని స్కూల్స్ లో లైక్ ఫౌండేషన్ అలా చెప్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ లో కాన్సెప్ట్ చదివితే, కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే వాళ్ళు ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా రాసేయచ్చు. లాంగ్వేజెస్ కి వస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవి మనం క్రియేటివ్ రైటింగ్ అంటే మన ఓన్ థాట్స్ తోటి రాస్తే మనకి కన్ఫర్మ్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఓన్ థాట్స్ తో రాయాలి సబ్జెక్టులు అయితే. ఓకే. ఇంగ్లీష్ అని ఎలా మేనేజ్ చేయగలిగావు నువ్వు? ఇంగ్లీష్ ఫస్ట్ గ్రామర్ అన్ని కాన్సెప్ట్స్ క్రిస్టల్ క్లియర్ గా చదువుకోవాలి. అండ్ క్రియేటివ్ డిస్కోర్సెస్ అన్ని మనం రాసేటప్పుడు లైక్
మంచి మనం నేర్చుకున్న అన్ని యూజ్ చేసేయాలి దాంట్లో. ఓకే, నెక్స్ట్ హిందీ. హిందీ లైక్ అన్ని కొటేషన్స్ మనకు తెలిసినవి అండ్ ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి, హ్యాండ్ రైటింగ్, పేపర్ అంతా క్లమ్జీగా ఉండకుండా కొంచెం నీట్గా ఉంచి ప్రజెంట్ చేశాను అని. ఇప్పుడు ఒక మాట అన్నావు, పేపర్ అంతా నీట్ గా ఉండాలి అని చెప్పి. నీ ప్రెజెంటేషన్ ఎలా ఉంది అసలు? నేను లైక్ ఒక్కొక్క ఆన్సర్ నీట్ గా కనిపించేటట్టు స్పేస్ బాగా ఉంచుతా అండ్ ఆన్సర్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. లైక్ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినా లైక్ ఏమైనా హైలైట్ చేయాలనుకుంటే నేను ఫ్రీగా పెన్సిల్స్ యూజ్ చేసా, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాను అండ్ లైక్ ఏమైనా కొటేషన్స్ కూడా యూజ్ చేసా ఆ ఆన్సర్ కి రిలేటెడ్. ఇట్లా ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ నారీ శక్తి గురించి ఏమైనా అడిగితే ఉమెన్స్ గురించి ఒక మంచి కొటేషన్ లైక్ ఎట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ చేయొచ్చు అని అట్లాంటి మంచి మీనింగ్ తోటి అట్లాంటి. నైస్, అవన్నీ నేర్చుకున్నావు నువ్వు స్పెషల్ గా. అవి కూడా ఒక ప్లస్ అయ్యాయి కదా నీకు. సో ఇప్పుడు ఎవరైతే 10th రాస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ఇవి ఫాలో అయితే ఈ టిప్స్ అనేవి డెఫినెట్ గా వాళ్ళు కూడా మంచి మార్కులు సాధిస్తారు. సో తన ఫార్మాట్ అలా ఉంది సార్. అంటే అభ్యంతరం అయితే మీరు ఏం చదువుకున్నారు సార్? డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరమ్మా? నేను పీజీ చేశాను. పీజీ చేశారు. గ్రేట్. సో నీకు ఏదైనా డౌట్లు వస్తే మదర్ చెప్తారా? ఎవరు క్లియర్ చేస్తారు? ఇద్దరు క్లియర్ చేస్తారు. ఎంటైర్ స్టేట్ కి అంతా కూడా నువ్వే ఇప్పుడు హోప్ అమ్మా. అంటే చదువుకున్న కావాలనుకున్న పిల్లలందరికీ కూడా నువ్వు ఒక పెద్ద స్ఫూర్తి ఈ రోజున. సో నువ్వు చెప్పే సందేశం కానీ, నువ్వు చెప్పే మాటలు కానీ, నువ్వు చెప్పే సూచనలు కానీ వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. మీ టీచర్స్ ఎవరెవరు నీకు బాగా చెప్పారు? అందరు టీచర్స్ సపోర్ట్ చేశారు. అందరు టీచర్స్ సపోర్ట్ చేశారు. పేర్లు చెప్పు. మా తెలుగు గురువు గారు రవీందర్. పేరుంది ఆయనకి? రవీందర్ గారు. ఇంకా హిందీ గురూజీ. అంటే హిందీ అంటే గురూజీ. శంకర్ గురూజీ. ఇంకా ఇంగ్లీష్ సార్. అండ్ మీరందరూ గురూజీ అని పిలుస్తారమ్మా? అందరం గురూజీ. స్కూల్ కొంచెం బాగా సాంప్రదాయంగా ఉంటుంది సార్. అందుకని గురూజీ అని పిలుస్తారు. ఫస్ట్ టైం గురువు గారు తెలుగు. ఇంగ్లీష్ టీచర్ చెప్పారు సార్. నార్మల్ టీచర్. లాంగ్వేజెస్ కి వరకు గురూజీ అని పిలుస్తారు. తెలుగు గురువు గారు, తెలుగు ఎవరైతే పాఠాలు బోధిస్తారో వారు గురువు గారు. హిందీ కాబట్టి గురూజీ. లేదు సార్, మా స్కూల్లో కూడా అలాగే ఉంది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మంచి పద్ధతులు అన్ని కూడా స్కూల్లో నేర్పారు. చాలా గొప్ప విశేషం అమ్మా. ఇంకా ఇంకేం చెప్పదలుచుకున్నావు పిల్లలకి? నువ్వు చెప్పాలనుకున్న టిప్స్ గానీ ఒక మంచి సలహా గానీ ఇవ్వు. మొత్తానికి నేను చెప్పాలనుకునేది ఏమాత్రం స్ట్రెస్ తీసుకోకుండా లైక్ వచ్చినంత వరకు చాలా మంచిగా చదువుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అప్పటిదప్పుడే మీ టీచర్స్ దగ్గరికి వెళ్ళి అడిగి క్లారిఫై చేసుకొని ఎగ్జామ్స్ మంచి అండర్స్టాండింగ్ తోటి టైం మెయింటైన్ చేసుకొని రాసి. అంతే. మదర్ ఎలా సపోర్ట్ చేశారు చెప్తావా? మదర్ నాకు బయాలజీలో ఏం డౌట్స్ ఉన్నా మదర్నే అడిగేదాన్ని. మదర్ ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. నాకు అప్పుడప్పుడు నా పక్కనే కూర్చునేది, గంటలు గంటలు నా పక్కన కూర్చొని నాతో నేను చదివేది తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినేది. ఫుడ్ అలవాట్లు ఏంటి? ఎందుకంటే బాగా మార్కులు సాధించిన వాళ్ళు కొన్ని కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు కదా. ఏమన్నా వద్దు అనే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయండి? నీకు మ్యాథమెటిక్స్ ఇష్టం అన్నావు కదా, అయితే నీకు బెండకాయ కూర బాగా ఇష్టం కదా, అవునా? బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్తారు. అండ్ నేను కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతాను, చెప్పవా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హెడ్ బాత్ చేస్తే చదువుతున్న అన్ని మర్చిపోతావు అని అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా? చెప్పు మరి, నీ ఫేవరెట్ ఫుడ్ కానీ అలాంటివి ఏమున్నాయి? ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆ టైంలో ఏ ఫుడ్ ఎక్కువ తీసుకున్నావు? అలా అన్ని ఫుడ్స్ అన్ని తింటావు. దట్స్ గుడ్. మీ అమ్మాయికి సంబంధించి క్వాలిటీస్ చెప్పండి, ఏది బాగా ప్లస్ తనకి? తనకి హార్డ్ వర్క్ చేస్తుంది మేడం. ఓకే. ఏదన్నా అనుకుంటే కంపల్సరీ చేస్తుంది, అది కావాలంటే. మనం ఏదైనా ఆపదిగా వర్క్ కంపల్సరీ చేస్తుంది. మాకు ఏం టెన్షన్ ఉండకపోతుంది, కంపల్సరీ ఆమె చదువుతుంది, వర్క్ చేస్తుంది అని కాన్ఫిడెంట్ ఉంది. ఫస్ట్ నుండి నేను ఎప్పుడు హోంవర్క్ చేయి చదువు అని ఎప్పుడు ఆమె ప్రెషర్ పెట్టలేదు.
మాది వెమ్లవాడ సార్. వేములవాడ. మీది కామారెడ్డి అండి? షబ్దీపూర్ అనే విలేజ్. ఎందులో పర్ఫెక్ట్ ఉండాలని చెప్పారు సార్. ఏది చెయ్యి అందులో పర్ఫెక్ట్నెస్ ఉండాలి. ఎవరు చెప్పారు? నేను చెప్పాను మీరు సార్. చెప్తారా? ఓకే, ఆ సలహా ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, ఆ సజెషన్ ఏదన్నా మార్చుకోవాలి అని ఏమైనా చెప్పారా తనకి? తనకి మీరు చెప్పిన తర్వాత మార్చుకున్నటువంటి క్వాలిటీ ఏదైనా చదువు విషయంలో? చదువు విషయంలో టైం మెయింటెనెన్స్. ఎగ్జామ్ లో అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఈమె చదివిన ఆన్సర్ అంటే అది మొత్తం రాస్తే మిగతా వాటికి టైం సరిపోవట్లేదు అని అనేది అన్నట్టు. అట్లా నేను చెప్పాను టైం మెయింటెనెన్స్ ఉండాలి, ఎన్ని మార్క్స్ వస్తే అంతే ఆన్సర్ రాయాలి అట్లా చెప్పేవాళ్ళు. 2 మార్క్స్ కి 2 మార్క్స్ ఆన్సర్ రాయాలి, మెయిన్ పాయింట్స్ రాయాలి అందులో. దాన్ని మొత్తం 4 మార్క్స్ క్వశ్చన్ ని 2 మార్క్స్ లో రాయొద్దు అట్లా యా కామన్ గా మనకి మొత్తం ప్రెజెంట్ చేసేయాలి అనే ఎట్లా ఇస్తే అట్లా ప్రజెంట్ చేయాలని. ఇప్పుడు 4 మార్క్స్ ఎస్సేది 4 మార్క్స్ వస్తే ఎస్సే అంతా రాస్తే మిగతా అవి కూడా మిస్ అయిపోతాయి కదా, రాయలేవు, ఓన్లీ మెయిన్ పాయింట్స్ రాయాలి. అట్లా చదవడం ఇంపార్టెంట్ కదా, రాయడం ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. గుడ్. అంచిత అమ్మ సజెషన్ ఫాలో అయ్యింది, సో ఇలా సక్సెస్ సాధించింది అనమాట. ఓపిక అండి. చాలా డ్రాయింగ్ ఎక్స్ట్రా టాలెంట్స్ చెప్పమ్మా, ఇంకా ఏమేమి ఇష్టం చదువుతో పాటుగా నీకు? నా హాబీస్ ఆర్ట్, డ్రాయింగ్స్, మూవీస్ చూడడం, ఆర్ట్. ఎగ్జామ్స్ అయిన వెంటనే ఆర్ట్ డ్రాయింగ్ చేస్తావు నువ్వు? అరే ఇప్పుడు మా కంటెస్ట్ ఒకటి జరుగుతుంది, ఆలివ్ మిఠాయి డ్రాయింగ్ కంటెస్ట్ ఒకటి జరుగుతుంది, ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది. 15 ఏళ్ళ లోపల పిల్లవాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ వేసి మాకు ఆ డ్రాయింగ్ని ట్యాగ్ చేసి ఫాలో అయితే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తున్నాం. అది ఈ మే 20 దాకే ఉంది ఛాన్స్. మే 20 లోపల ఎవరైనా సరే పిల్లలు 15 సంవత్సరాల లోపల పిల్లలు మంచి పర్యావరణం మీద వేయాలి డ్రాయింగ్. ఎర్త్ మీద, పర్యావరణ పరిరక్షణ మీద ఒక మంచి డ్రాయింగ్ వేసి మా ఇన్స్టాకి, ఆలివ్ మిఠాయి ఇన్స్టాకి ట్యాగ్ చేసి ఫాలో చేస్తే 1,00,000 రూపాయలు ప్రైజ్ ఇస్తున్నాం అమ్మ. దీంట్లో 3 కేటగిరీలుగా ఇస్తామన్నమాట. 3 కేటగిరీలుగా డివైడ్ చేసి ఈ ప్రైజ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తున్నాం. మరి వేస్తావు మంచి డ్రాయింగ్? ఎలాంటి ఆర్ట్ సిస్టమ్ నీకు, ఎలాంటి వేస్తావు మామూలుగా? పెన్సిల్ ఆర్ట్స్, నార్మల్. ఓకే, అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? నేను మనుషుల బొమ్మలు, యానిమల్స్ ఎక్కువ వేస్తా. ఓకే, యానిమల్స్ ఎక్కువ వేస్తాం. సో ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినవి ట్రై చేయి, బై ఛాన్స్ లక్ ఇదైతే చక్కగా గిఫ్ట్ గెలుచుకోవచ్చు. కానీ చాలా మంచి కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నారు సార్. ఈ ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉందని కూడా నేను విన్నాను. అది అంటే ఆలివ్ స్వీట్సే కాదు, మీ మనసు కూడా చాలా తీపి అని. అంటే పర్యావరణ పరిరక్షణ కోసం గత 18 yearsగా ప్రతి సంవత్సరం 50,000 మట్టి విగ్రహాలను మేము ఉచితంగా ఇస్తూ విన్నాను సార్. ఇది నేను ఆ విధంగా పర్యావరణ కార్యక్రమాలు, అలాగే దేశభక్తి కార్యక్రమాలు, అలాగే విద్య కోసం కార్యక్రమాలని ఆలివ్ మిఠాయి కంటిన్యూగా కండక్ట్ చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ మిషన్ 10th క్లాస్. సో దాదాపు 2 రాష్ట్రాల్లో కలిపి 11 లక్షల మంది 10th క్లాస్ ఎగ్జామ్కి అపీర్ అవుతుంటారు. వాళ్ళకి ఒక దశ దిశ ఉద్దేశము, ఒక లక్ష్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో ఓవరాల్గా వచ్చే మార్కులు, కన్సాలిడేటెడ్ మార్కుల కంటే కొద్దిగా ఎక్కువ మార్కులను మనం సాధించినా కూడా అది మన విజయం. దానికి జరుగుతున్న ప్రయత్నం. మేము ఇచ్చేది ఒకళ్ళకో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, 5గురికో 1,00,000 రూపాయలు ఇవ్వగలం. కానీ ఓవరాల్గా దీనికోసం ప్రయత్నం చేసే వాళ్ళ వల్ల ఎక్కువ మంది 90% అబోవ్ మార్కులు సాధిస్తున్నారు. దానికోసం జరిగే ప్రయత్నం అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళని ప్రోత్సహించినట్లే ఖచ్చితంగా ఆ విషయంలో. ఆ పాపకి మనము మెమెంటో, ప్రైజ్, సైటేషన్, ఫెలిసిటేషన్ అంతా కూడా చేస్తే బాగుంటుంది. తప్పకుండా సార్, స్టార్ట్ చేద్దాం.